మెగాస్టార్ మమ్ముట్టి తాజాగా మరో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ మూవీతో మమ్ముట్టి పెద్ద ప్రయోగమే చేశారు. ఆ ప్రయోగానికి ప్రేక్షకుల నుంచి ఎంతో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. తొలి రోజు ఈ మూవీ ఒక్క మలయాళంలోనే 3 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి ఈ మూవీ ఫిబ్రవరి 15నే తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో కూడా విడుదల కావాల్సింది. కానీ డబ్బింగ్ సమస్యలు, డబ్బింగ్ వర్షన్ సెన్సార్ పూర్తి కాకపోవడం వంటి సమస్యలతో ఈ మూవీ వాయిదా పడింది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినిమాకి యావరేజ్ టాక్ వస్తేనే ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది చాలా మంచి టాక్ వచ్చిన ఇలాంటి మూవీకి సంబంధించి ఓటీటీ కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలుగా ఎదురు చూస్తూ ఉంటారు. నిజానికి మమ్ముట్టి మూవీ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఇటు తెలుగులో కూడా మమ్ముట్టి మూవీస్కి చాలా మంచి ఆదరణ ఉంటుంది. అలాంటిది ఇలాంటి బ్లాక్ అండ్ వైట్ ప్రయోగం అనడంతో పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. కానీ డబ్బింగ్ సమస్యల వల్ల కేవలం మలయాళం మాత్రమే ఈ మూవీని విడుదల చేశారు. కేవలం మలయాళంలోనే తొలి రోజు 3 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు సహా మిగిలిన డబ్బింగ్ వర్షన్స్ రిలీజ్ డేట్ను కూడా దాదాపుగా ఖరారు చేశారని తెలుస్తోంది. ఫిబ్రవరి 22 లేదా 23న ఈ మూవీ డబ్బింగ్ వర్షన్స్ను కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారట. తాజాగా ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్పై క్లారిటీ కూడా వచ్చింది. మలయాళంలో ఈ మూవీ విడుదల కావడంతో ఓటీటీ పార్ట్నర్ ఎవరు అనే దాని మీద ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ థియేటికల్ రన్ పూర్తవగానే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీ థియేటర్ రిలీజ్, ఓటీటీ విడుదలకు మధ్య ఖచ్చితంగా 42 రోజుల వ్యవధి ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేరళలో థియేటర్స్ యజమానులు ఫిబ్రవరి 22 నుంచి సినిమా రిలీజ్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ మూవీ విడుదలయ్యి సేఫ్ అయిందని చెప్పాలి. అందుకే ఈ మూవీ మేకర్స్ రిస్క్ తీసుకోకుండా ఏదైతే ఓటీటీ విడుదలకు సంబంధించిన గడువు ఉంటుందో దానిని అమలు చేస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఈ భ్రమయుగం కథ విషయానికి వస్తే, తేవన్ తన తల్లిని కలుసుకునేందుకు అడవిలో వెళ్తూ దారి తప్పిపోతాడు. అతను ఆకలితో అలమటిస్తూ దిక్కు తోచక అడవిలో తిరుగుతున్న సమయంలో ఓ పాడుబడిన ఇల్లు కనిపిస్తుంది. అక్కడ కుడుమోన్ అతని కుమారుడు మాత్రమే ఉంటారు. అనుకోకుండా వచ్చిన అతిథికి కుడుమోన్ సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు. అయితే కుడుమోన్ అతని కుమారుడు వాలకం మీద తేవన్కు అనుమానం వస్తుంది. ఈ అడవిలో ఇద్దరే ఎలా ఉంటున్నారు అనే అనుమానం కలుగుతుంది. ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలి అని తేవన్ ప్రయత్నిస్తాడు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా తిరిగి మళ్ళీ అక్కడికే వస్తూ ఉంటాడు. ఇదంతా కుడుమోన్ తాంత్రిక విద్య వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే అసలు తేవన్ అక్కడి నుంచి బయటపడ్డా, ఎందుకు కుడుమోన్ అలా చేశాడు, అసలు కుడుమోన్ ఎవరు అనేదే మిగిలిన కథ. మరి ఈ బ్రహ్మయుగం ఓటీటీ వివరాలపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.